గత ప్రభుత్వంలో ధర్నా చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ రోడ్డు మీదకి రావడం జరిగింది. సో మరి ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి? ఏం లేదండి, రేవంత్ రెడ్డి సార్ గారికి కోరడం ఒక్కటే, మాకు పే స్కేల్ కావాలి కంపల్సరీ. మా శాలరీ చాలా తక్కువ ఉంటది, షార్ట్ టైం అని చెప్పి తీసుకొని ఇప్పుడు మమ్మల్ని ఫుల్ టైం చేస్తున్నారు. 4:30 వరకు కంపల్సరీ. మేము ఇంకా పిల్లల్ని డోర్ టు డోర్ వెళ్ళి మళ్ళీ వాళ్ళని సేవ్ చేయడం, మేకల కాడికి ఎక్కడ వెళ్ళినా వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకుంటాం. డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ ఉంటారు, వాళ్ళందరినీ ఒక తల్లిలాగా మేము స్కూల్లో చూసుకుంటాం. కాబట్టి మా శాలరీ వచ్చేసి 7,800 మాత్రమే. మా పిల్లలు ఏంటి, మా సంసారం ఏంటి, అంత వర్క్ చేయించుకుంటారు ఆన్లైన్ మొత్తం. కాబట్టి మా పిల్లలు, మా సంసారం ఏందో ఒక్కసారి సార్ గారిని గుర్తు చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు పే స్కేల్ ఇవ్వాలి. ఇంకేంటి అంటే మేము బిఎడ్లు, పీజీలు, పీజీడీసీఎల్ కంప్లీట్ అయ్యే దాంట్లో చేరినాం. ఇంకేంటి అంటే ఇప్పుడు ఒక అబ్బాయిని పోషించాలన్నా నిత్యావసర వస్తువులకు కూడా సరిపోదు. అలాంటి వ్యవస్థలో మేము గడుపుతున్నాం. సరే ప్రభుత్వం వస్తే పెంచుతుంది, మాకు ఎంటీఎస్ న్యాయం అవుతుంది అనేసి ఓట్లేసి గెలిపించాం. ఇప్పుడు కూడా చేస్తారు అనే భావిస్తున్నాం. ఆలోచించాలి, మా గురించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకా ఏంటి అంటే మా కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నాం. మేము ఇది 30 years అయిపోయింది, బిఫోర్ 35 నడుస్తుంది. 14 years అవుతుంది మేము అందులో స్కూల్లో చేయబట్టి. ఇప్పుడు మేము డిఎస్సికి ప్రిపేర్ కాలేం, ఇక్కడ ఏ పోటీ పరీక్షల్లో చేయలేం. మా పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంటది. కనీస చెయ్యాలని కోరుకుంటున్నా. మీరు చెప్పండి అన్న, ఏం చెప్తారు మరి? అయితే ఈ రోజు భారీ ఎత్తున అయితే ధర్నా చేపట్టడం జరిగింది. సో గత ప్రభుత్వంలో ధర్నాలు చేశారు, అప్పుడు ఆ ప్రభుత్వం హామీ ఇచ్చి అది కాస్త నెరవేర్చలేకపోయింది. వీళ్ళు కూడా మమ్మల్ని గెలిపించండి, రాగానే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. సో మరి పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరైనా స్పందిస్తున్నారు అసలు? మా ముఖ్యమంత్రి సార్కు తెలియజేయనిది మహాసభ ఈరోజు పెట్టడము, చాయ్ తాగినంత సేపట్ల ఆ రోజు చేస్తామన్నాడు కాబట్టి మరొకసారి గుర్తు చేయాలని ఈరోజు సంపూర్ణమైన మహాసభ పెట్టి గుర్తు చేస్తున్నాము. మా డిమాండ్లు న్యాయపరమైన డిమాండ్లే కాబట్టి తప్పకుండా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని, దాని ఎడల మినిమం టైం స్కేల్ అయినా ఇచ్చి మాకు హామీ నెరవేర్చాలని కోరుచున్నాం. గత 20 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి సమగ్ర శిక్ష అభియాన్లో చాలామంది ఎన్నో తిప్పలు పడి జాబులు చేస్తున్న కాంట్రాక్ట్ బేస్ విధానంలో. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన గద్దె ఎక్కక ముందు అన్నాడు, నన్ను గెలిపిస్తే కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదు, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా అని హామీ ఇచ్చి 10 సంవత్సరాలు గడిపి ఆయన దిగిపోయిండు. ఈయన గత ప్రభుత్వం 2023లో మేము దీక్ష ఒక నెల రోజులు దీక్షా శిబిరాలు చేపడితే నల్గొండ జిల్లాలో దీక్షా శిబిరానికి ఇచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు అనుకున్నది చేస్తే మీ ఎంట నేనుంటా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి మీరు బుద్ధి చెప్తే నేను ఈ ప్రభుత్వం వచ్చిన నెలలోపు మీ 100 రోజుల్లో మీ యొక్క సమస్యలు, మీ యొక్క రెగ్యులరైజేషన్, ఒక ఛాయ్ తాగినంత సేపట్లో మీ యొక్క పని అయిపోతుందని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కనుక మేము అడుగుతున్నాం, నెల రోజులు అయిపోయింది, దాదాపు సంవత్సరం కావస్తుంది ఈ ప్రభుత్వం గద్దెకి. కానీ మాకు ఇచ్చిన హామీ మాటకం ఎన్నో మినిస్టర్లు, ఇప్పుడు ఉన్న అన్ని వివిధ హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అందరూ మా యొక్క ధర్నా శిబిరాల్లో పాల్గొని మాకు ప్రతి ఒక్క మద్దతు తెలపడం జరిగింది. అప్పుడు అదేవిధంగా మేము రాగానే మీకు హామీ ఇస్తాం, మీకు రెగ్యులరైజ్ చేస్తాం, పర్మనెంట్ చేస్తామని మాటలు చెప్పడం జరిగింది. కావున అదేవిధంగా ఈ రోజు వరకు మేము ఎన్నోసార్లు ప్రజా దర్బారాన్ని పెట్టిండు, దాంట్లో ప్రజావాణిలో కానీ వీడికి 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. దాని మీద అధికారులు కానీ ఇంతవరకు రిజల్ట్ అనేది ఏం లేదు. కాబట్టి మేము ఈరోజు ఇది షాంపిల్గా మేము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ ధర్నా కార్యక్రమంలో మాకు ఈ ప్రభుత్వం చలనం వస్తేనేమో సరిపోయి, లేకుంటే మేము కంటిన్యూ ఈ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని వేడుకుంటున్నాం. భావిస్తున్నారా మరి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాం. ఆయన చెప్పిండు కాబట్టి ఛాయ్ తాగినంతలో నేను చేస్తా అన్నాడు, ఆ మాటలు నమ్మడం జరుగుతుంది. కావున గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న మాటను నిలబెట్టుకుంటారని మేము ఇప్పటికీ ఆయనని ఆశిస్తున్నాం. 100 రోజులు అన్నాడు, సంవత్సరం అయింది కదా,
మేము ఇన్ని రోజులు ఆయన ఇంత రిక్వెస్ట్ చేయలే, ఏ ధర్నా చేయలే, ఎవరికి ఏం ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు చేతమని నిర్ణయించుకున్నాం. స్టేట్ లెవెల్లో అందరికీ సమాచారం ఇచ్చి ఈ యొక్క ధర్నా శిబిరానికి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం. కావున ఈరోజు ఇది ఒక్కటే కాకుండా మేము తదుపరి కార్యాచరణ మేము నివేదికతో పాటు ఉద్భుతంగా నిర్వహిస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి అయితే ధర్నా చౌక్ లో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కూడా ధర్నా అయితే జరుగుతూ ఉంది. సో వాళ్ళ డిమాండ్స్ అలా ఒకటే, గత ప్రభుత్వంలో మమ్మల్ని రెగ్యులర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసేసి రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిన ప్రభుత్వం కాస్త మోసం చేసింది. ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా డిమాండ్స్ న్యాయమైనవి, మా డిమాండ్స్ నెరవేర్చాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ వీరాతో నవీన్, యూఏటీవీ, హైదరాబాద్.